సిద్ధు, ఐ లవ్ యూ. అచ్చి ఆప. ఎంతకాలం అయితే మాత్రం నీకు ఒక అమ్మాయి రోజ్ ఫ్లవర్ ఇచ్చి మోకాల మీద నుంచి ప్రపోజ్ చేయడం, అది మేఘన అంటే బాగుంది కదా అని. ఎంత బాగుంటే మాత్రం అంత దారుణంగా రా? రియల్ లైఫ్లో ఒక్కసారైనా ప్రపోజ్ చేసావరా? భయం వేస్తుందిరా. భయం వేస్తుంది. కళ్ళ మాత్రం కంటావే. ఇప్పుడు తన దగ్గరికే వెళ్తున్నావు, వెళ్ళి ప్రపోజ్ చేయి. లేదంటే నువ్వు ఎలాంటి కళ్ళ కంటున్నావు తనకు చెప్తావు. అంత పని మాత్రం చేయకురా, నేనే చెప్పుకుంటా. మరి వెళ్ళు. సరే వెళ్తున్నా. వెళ్ళు. కుర్రాళ్ళండి కళ్ళకంటారు కానీ ప్రపోజ్ చేయడానికి ధైర్యం సరిపోదు. ఏంటో. చూశారుగా, నా బాధ మీకు అర్థమయ్యే ఉంటుంది. నా పేరు సిద్ధు. నాకు మేఘన అనే ఫ్రెండ్ ఉంది. అది ఊరి నుంచి ఇవాళే హైదరాబాద్ వచ్చింది. ఇప్పుడు నేను తన దగ్గరికే వెళ్తున్నాను. ఫ్రెండ్ అన్నాను కానీ యాక్చువల్లీ నేను తనని లవ్ చేస్తున్నాను. ఆ విషయం తనకి చెప్పడానికి చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. ఎక్కడున్నాడు? ఆ అమ్మాయి చూడు ఎంత బాగుందో. చాలా బాగుందిరా. ట్రై చేద్దామా? చేద్దాం. ఏ పోరి ఇలా. మేఘన చూస్తుంటే ఇదివరకు మేఘనలా లేదు. ఈసారైనా నా ఫీలింగ్స్ తనకి చెప్పాలి. ఏంట్రా అలా చూస్తున్నావు? వచ్చిందే లేటు, అయినా నా కోసం ముందే వచ్చి వెయిట్ చేయాలని తెలియదా నీకు? సారీ, కొంచెం లేట్ అయింది. దారిలో వెళ్దామా? పద. ఈ లవర్ సొకలు ఎప్పుడు వెనకాల తిరుగుతుంటారు. అమ్మని అమ్మ దా. వేసిందిరా. ఎక్కడికి? ఏంట్రా వాగుతున్నావు? ఒక అమ్మాయి అబ్బాయి కలిసి లవర్సేనా? ఏంటి ఏం కొడుతున్నానండి? నచ్చినట్టు కమెంట్ చేస్తే కొట్టకుండా ఏం చేస్తారా? ఏ మేఘన, పిచ్చి పట్టిందా నీకేమైనా? నువ్వెందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు? సపోర్ట్ ఏంటి? కొంపతీసి నీకు నా మీద అలాంటి ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఛీ, నీ మీద నాకెందుకు ఫీలింగ్స్ ఉంటాయి? మనం జస్ట్ ఫ్రెండ్స్ కదా. ఉన్నా కూడా వదిలే. తెలుసుగా నీకు నా గురించి. అలాంటిదేం లేదు. బా సరే పద. అదేమమ్మాయి రా బాబు, దానికి అబ్బాయిలంటే చిరాకా ఏంటి? అదేరా నాకు అర్థం కావట్లేదు. తనకు అబ్బాయిలంటే చిరాకో లేదా ప్రేమ అంటే చిరాకో ఏం అర్థం కావట్లేదు. నీకు విషయం తెలుసా, మనకి అమ్మాయిలంటే ఇలా ఉండాలి, ఇలా ఉంటారు అని కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అందులో ఏ ఒక్కటి మేఘనాకి మ్యాచ్ అవ్వదంటే నమ్ముతావా? నువ్వు చెప్పింది ఒక ముక్క అర్థం కాలేదు, నమ్ముతావా? అది కాదురా, ఇప్పుడు రోడ్డు మీద ఒక అమ్మాయి ఉంది. తను అదే పనిగా ఎవడో తెలియనోడు చూస్తున్నాడు. అప్పుడు అమ్మాయి ఏం చేస్తుంది? అయితే భయపడుతుంది, లేదా ఒక నన్ను చూస్తున్నాడని హ్యాపీ అవుతుంది. కానీ మేఘన ఏం చేస్తుందో తెలుసా? పాప కత్తిలా ఉందిగా, కాసేపు బీటేద్దాం. హాయ్. హాయ్. బాగున్నా కదా? డ్రెస్ ఎలా ఉంది? సూపర్ ఉన్నారండి. థ్యాంక్ యూ. ఎందుకుండదు? బాగుంటుంది. ఎందుకు బాగోదు? ఎందుకు బాగోదురా? ఎందుకు బాగోదు?
చూడేనా ఓడితే కదా చెప్పాను ఏముందిరా చూడ్డానికి తిక్క మొహం రేయ్ ఎక్కడికి రా వెళ్ళేది నీ బైక్ నా దగ్గరే ఉంది వస్తావుగా అలాంటి అమ్మాయిని ఎలా లవ్ చేసావురా? అలాంటి అమ్మాయిని లవ్ చేయటం ప్రాబ్లం కాదురా. ఇప్పుడు అలాంటి అమ్మాయికి నేను లవ్ చేస్తున్నా అని చెప్పటం పెద్ద ప్రాబ్లం. ఏముంది, ఎవరు లేనప్పుడు వెళ్ళి ముద్దు పెట్టి నువ్వంటే నాకున్న ఇష్టాన్ని మాటల్లో చెప్పలేక ఇలా ముద్దు పెట్టా అని చెప్పి 2 సినిమా డైలాగులు కొట్టు, పడిపోద్ది. వాడెవడో చూస్తేనే కొట్టింది, ఇంక నేను ముద్దు పెడితే నన్ను చంపేస్తుంది. ఏంట్రా ఎలా? ఇద్దరు తెగ మాట్లాడేసుకుంటున్నారు. ఇందాక నేను అన్నమాట అంటే నిన్ను కాదు ముందు నన్ను మాటర్ చేసేది. నా గురించేనా? అబ్బే నీ గురించి ఎందుకు మాట్లాడుకుంటాం? నీ గురించి కాదు, చెప్పు. మరి ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారో? అదే మనోడి లవర్ బర్త్డే, అదే ఏం గిఫ్ట్ కొనాలని నన్ను అడుగుతుంటే చెప్తున్నాను అంతే. నీకు కూడా లవరుందా? నాకు ఉండకూడదా? ఈ అమ్మాయిలు ఏంటో అసలు ప్రేమంటే ఏంటో తెలుసుకోకుండా ఎవరిని ప్రేమిస్తున్నారో ఎందుకు ప్రేమిస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. నువ్వు ఎప్పుడన్నా అమ్మాయిలా ఉంటే తెలిసేది. అంటే నేను చూడ్డానికి అమ్మాయిలా కనిపించట్లేదా? అమ్మాయిలాగా కనిపిస్తున్నావు, కానీ బిహేవియర్ కూడా కొంచెం మ్యాచ్ అయ్యింటే బాగుండేది. నేను ఎలా బిహేవ్ చేయాలో చెప్పడానికి నువ్వెవడ్రా? వాడు అన్న దాంట్లో తప్పేముంది మేఘన. ఇండివిజువల్గా బతకడం అంటే కనిపించిన వాడల్లా కొట్టుకుంటూ వెళ్ళటం కాదు, ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకుండా బతకడం. ఇప్పుడు ఇలా ఉండటం బాగున్నా ఇలానే ఉండిపోవటం అంత మంచిది కాదు. ఒక్కసారి లైఫ్లో ఎవరినైనా లవ్ చేసి చూడు, నువ్వేం మిస్ అవుతున్నావో నీకే తెలుస్తుంది. ఏంట్రా ఊరుకుంటే తెగలెచ్చెల్లిచ్చేస్తున్నావు? అయినా నువ్వేదో చెప్పావని మారిపోయే మనిషిని కాదు నేను. బై ద వే నేను కొట్టకుండా వెళ్తున్నందుకు సంతోషించు. సారీ రమా. లైట్ రా, తనంతే. ఎప్పుడూ లేనిది సిద్ధుగాడు ఎందుకు నాతో అలా మాట్లాడాడు ఏంటో. పూజ, హే మేఘనా, ఏంటి సడన్ సర్ప్రైజ్? హైదరాబాద్ ఎప్పుడొచ్చావు? అదంతా తర్వాత చెప్తాను కానీ తినెవరు? ఓ, హీజ్ మై బాయ్ ఫ్రెండ్ కృష్ణ. బాయ్ ఫ్రెండా? హా, అమ్మాయి అంటే ఎలా ఉండాలో నువ్వు నాకు చెప్పి ఇప్పుడేంటి ఇలా మారిపోయావు? ప్రేమ దేన్నైనా మార్చేస్తుంది. ఏడ్చావులే కానీ ఇప్పుడు జరిగింది చెప్పు. ఎవరిని పట్టించుకోకుండడం బానే ఉంది, బట్ అలాగే ఉండడం కరెక్ట్ కాదని అర్థమైంది. కృష్ణ పరిచయం అయ్యాకే నా లైఫ్లో నేనేం మిస్ అయ్యానో నాకు అర్థమైంది మేఘనా. మనల్ని ఎవరైనా ప్రేమిస్తే మనల్ని వాళ్ళు ఎంత బాగా చూసుకుంటారో తెలిసింది. వాళ్ళు మన కోసం ఏం చేసినా కానీ బాగుంటుందని అర్థమైంది. అయినా వాళ్ళు మన మీద చూపించే కేరింగ్, కోపం వస్తే బుజ్జగించడం, బాధ వస్తే ఓదార్చడం, ఇలా ప్రతిదీ మిస్ అయినట్టు అనిపించింది. పూజ, టైం అవుతుంది, వెళ్దామా? హా, మేఘ్నా ఈవినింగ్ కాల్ చేయి, మనం మాట్లాడుకుందాం, ఓకేనా? బాయ్. నేను ఇలా ఉండటానికి కారణమైన పూజాయే మారిపోయింది. ఇప్పుడు నా లైఫ్ని అందంగా ఎవరు మారుస్తారు? నా బిహేవియర్ వల్ల అబ్బాయిలు అసలు నాతో మాట్లాడడానికే భయపడతారు, ఒక్క సిద్ధుగాడు తప్ప. సిద్ధు అంటే గుర్తొచ్చింది, నేను ఎలా ఉన్నా నాతో ఉండేది వాడే కదా. నేను వాడినే ఎందుకు లవ్ చేయకూడదు? కానీ వాడు నన్ను ఫ్రెండ్లా చూస్తున్నాడు కదా. అయినా ఫ్రెండ్ని లవ్ చేయడం తప్పు కాదులే. హలో. హలో పూజ. హాయ్ మేఘ్నా, చెప్పు. అది ఇందాక నువ్వు చెప్పిన మాటలు విన్నప్పటి నుంచి నాకు కూడా లవ్లో పడాలని, ఆ ఫీలింగ్ ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది. అలా అని ఇప్పుడు ఎవరికి పెడితే వాడికి ఐ లవ్ యూ చెప్పేస్తావా ఏంటి? కాదే, నీకు నా ఫ్రెండ్ సిద్ధు తెలుసు కదా. హా, తెలుసు. అమ్మ నాన్న తర్వాత నన్నంత బాగా అర్థం చేసుకుంది వాడే. ఇదివరకు ఏమనిపించేది కాదు కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే వాడే నాకు కరెక్ట్ అనిపిస్తుంది. మరి ఇంకెందుకు లేట్, రేపే వెళ్ళి ప్రపోజ్ చేసే. ప్రపోజా? హా, ప్రపోజా అంటావు అదేదో మర్డర్ అన్నట్టు. అది కాదే,
పొద్దున్నే మా ఇద్దరి మధ్యలో చిన్న గొడవ జరిగింది. పైగా నేను కొట్టనందుకు సంతోషించు అంటూ పెద్ద పెద్ద సినిమా డైలాగులు కొట్టొచ్చా. ఇప్పుడు వెళ్ళి ప్రపోజ్ చేస్తే వాడే నన్ను కొడతాడేమోనని. అయితే ఒక పని చెయ్యి, తన మీద నీకున్న ఫీలింగ్ని డైరెక్ట్గా చెప్పకుండా ఏదో ఒకటి ప్లాన్ చేసి చెప్పేసి. అర్థం కాలేదే. కృష్ణ నాకు ఎలా ప్రపోజ్ చేశారో తెలుసా? ఫ్లవర్ ఇచ్చా? కాదు, కిస్ చేసి. కిస్సా? కిస్ ఇస్తేనే పడిపోయావా? ఫస్ట్లో కోపం వచ్చి కొట్టేశా, ఆ తర్వాత అర్థమైంది తనకి నా మీద ఉన్న ఫీలింగ్ మాటల్లో చెప్పలేక కిస్తో చెప్పాడనేసి. అలా ఎలా అర్థమైందే బాబు? వర్షం పడేటప్పుడు వచ్చే మట్టి వాసన ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, మనల్ని ప్రేమించే వాళ్ళు మనల్ని కిస్ చేస్తే ఆ ఫీలింగ్ కూడా అంతే స్వచ్ఛంగా ఉంటుంది. ఒక్క కిస్లో అంతుందా? ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే నీకే అర్థమవుతుంది. వెంటనే ఆ పని చెయ్యి. సరే. ఇది ఓకేనా? స్పెషల్ లుక్ ఉండదు. చీ, ఏమీ బాలేవు. హలో పూజ, చెప్పే. ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి? డ్రెస్సా? దేనికోసం? అబ్బా, లైఫ్లో ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నానే, కొంచెం ఏమైనా టిప్స్ ఇవ్వచ్చు కదా? ప్రొసీడ్ అయిపోతాను. నీ కిస్కి నేను టిప్స్ ఇవ్వడం ఏంటో చండాలంగా. అయినా ఇలాంటివన్నీ ప్లాన్ చేయకూడదు, ఫ్లోలో వెళ్ళిపోవాలంతే. ఏరా, మేఘన గురించి ఆలోచిస్తున్నావా? నన్ను చూస్తుంటే నీకు ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుందా? లేదు, చిన్న రాయేసా దొరికిపోతావేమని. సినిమాకి వెళ్దామా? వెళ్దాంరా. ఏదైనా మంచి కామెడీ మూవీకి వెళ్దాం. ఓకే. లైఫ్లో ఎలా కామెడీ లేదుగా. పద పద. తెచ్చేసిందిరా. నేను ఇక్కడే ఉంటే మళ్ళీ గొడవలు అయిపోతాయి, నేను వెళ్ళిపోతాను. రే రే అజయ్, నేను నీతో అలా మాట్లాడినందుకు సారీ మేఘన. కిస్ చేసిద్దు. వాట్? ఫస్ట్ కిస్ చేయి, చెప్తా. పూజకు కాల్ చేస్తా. హలో. హాయ్ మేఘ్నా. చాలా చాలా థ్యాంక్స్ పూజ. థ్యాంక్సా? ఎందుకు? నువ్వు ఈ కిస్సింగ్ ప్రపోజల్ ఐడియా ఇవ్వడం వల్లే నేను సిద్ధుగాడి గురించి థింక్ చేశా అండ్ ఇవాళ అప్రోచ్ అయ్యా. ఫైనల్లీ కిస్ కూడా చేసేసా. నౌ ఐ ఫీల్ ద రియల్ లవ్. ఓహ్, సూపర్ సూపర్. అవును, చిన్న డౌట్ నాకు. సిద్ధుకి నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయా, లేదా కిస్కి కకృతిపడి ఓకే చెప్పాడా? చిచి, అలా ఏం కాదు.
వాడు నన్ను కిస్ చేసినప్పుడే తెలిసిందే వాడు నన్ను ఎంతలా లవ్ చేస్తున్నాడో అని. ఇన్ఫ్యాక్ట్ వాడు నాకు ఎప్పుడో ఫిదా అయిపోయాడు, కానీ నాకు భయపడి ఇప్పటి వరకు చెప్పలేకపోయాడు. సో ఒక్క కిస్లో వాడు చెప్పలేకపోయిన ఫీలింగ్స్ అన్నీ ఎక్స్ప్రెస్ చేసేసాడే. సో థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ నాట్ ఫర్ యూ నాకు నా ట్రూ లవ్ దొరికేదే కాదు. ఓకే శిష్య, ఇలాగే నా లవ్ మంత్రాస్ అన్నీ నీకు దారపోస్తుంటాను. నువ్వు లవ్లో పిచ్చెక్కించేసి. ఓకే బాయ్. బాయ్. సిద్ధు, యాక్షన్. సో చూశారు కదా మా వీడియో కిస్సింగ్ ప్రపోజల్. కిస్ లేదని తిట్టుకోవద్దు, అమ్మాయి ఒప్పుకోలేదు. సో మాకున్న పరిధిలో మేము బాగానే పోర్ట్రేట్ చేసామని మేము అనుకుంటున్నాము. ఇంకేదైనా మీకు డౌట్ ఉంటే హీరోయిన్ పేరు మెన్షన్ చేసి మరీ కామెంట్లో తగులుకోండి. అడగడానికి ఏం లేదండి, మీకు డెఫినెట్లీ నచ్చే ఉంటుంది. సో లైక్ ద వీడియో, షేర్ ఇట్ అండ్ వాట్ ద ఫన్ కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. ఆ గంట కొట్టండి గురు, గంట కొడితే మీకు మేము చేసే రోజు వీడియోస్ మీకు వస్తాయి. అండ్ ఇన్స్టాగ్రామ్లో మా పేజ్ ఉంది వాట్ ద ఫన్ నేమ్తో, ఆ పేజ్ని కూడా ఫాలో కొట్టండి. మా అప్డేట్స్ అన్ని మీరు రోజు చూడొచ్చు. సో ఫాలో కొట్టడం మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ ఇంకా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. ఈసారైనా కిస్సులు పెడదాం.